హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం సిపిఐ కార్యాలయంలో ఉన్నాం. సో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మనతో పాటు బొమ్మగాని ప్రభాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం ఈ రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. భారతదేశంలో ఇవాళ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే అంశం చర్చకు వచ్చింది. ఆ సందర్భంలో ఈ నియోజకవర్గాల విభజన అనేది ఏమన్నారంటే దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదిక మీద నియోజకవర్గాలు ఏర్పడతాయన్నారు. దాని ప్రకారం పెద్ద రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ లాంటి, బీహారు, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాల్లో వాళ్ళకు సీట్లు అధికంగా పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఏంటంటే 2, 3, 4, 5 ఇట్లా పెరుగుతున్నాయి. దానివల్ల సమతుల్యత దెబ్బతింటుంది. అక్కడ నోరున్నోందే ఊరు అన్నట్లు ముఖ్యంగా ఏమనంటే అక్కడి ఒక ఉత్తరప్రదేశ్లో 128 స్థానాలు అవుతాయి అన్నట్లు, 70-80 నుంచి పోయి 128 స్థానాలు అవుతాయని అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళదే పార్లమెంట్లో ఆధిపత్యం వస్తుంది. ఈ రాష్ట్రాలన్నీ కూడా అవన్నీ కూడా ఏమంటారు అన్యాయానికి గురవుతుంది అన్న దాని మీద ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది. తమిళనాడులో అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన దీని మీద చర్చని లేవనెత్తిండ్రు. అక్కడ అన్ని రాజకీయ పార్టీలను సమావేశాలు పెట్టి ఈ రకంగా చేస్తే ఏంటిదని అంటే మాకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఈ సమస్య మీదనే పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి మీటింగ్ కూడా పెట్టి ఈ రకంగా చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనేటువంటి పద్ధతుల్లో ఈ చర్చ జరుగుతున్న దాంట్లో. ఏదేమైనప్పటికీ కూడా ఈ పునర్విభజన వలన దక్షిణాది రాష్ట్రాల్లో సంఖ్య తగ్గుతుంది అనేటువంటి భయాల్ని, ఆందోళనని దాన్ని నివారించేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఈ పునర్విభజన సందర్భంగా చర్యలు చేపట్టాలనేది దాని మీద మొత్తం చర్చ జరగాలి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలతోటి, మేధావులతోటి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు, ఇతరత్ర అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలను సేకరించిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. రెండోది ఏమనంటే ఈ పునర్విభజన వలన నష్టపోతాము, ఇతరుల మెజారిటీ ఉన్న రాష్ట్రాలకు వాళ్ళదే డామినేషన్ పెరుగుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి అన్యాయం జరుగుతుందనే భావనకు గురవుతున్నటువంటి రాష్ట్రాల రాష్ట్రాన్ని వాళ్ళకు ఒక రకమైనటువంటి గ్యారంటీ ఇవ్వడం ద్వారా, అభద్రత నుండి వాళ్ళని న్యాయం జరిగేటువంటి పద్ధతుల ద్వారా హామీ ఇచ్చడం ద్వారా, అమలు చేయడం ద్వారానే దీనికి పరిష్కారం ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ వీటిలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి ఒక జేఏసీ ఫామ్ చేద్దామనే ఒక ప్లాన్లో ఉన్నాయి. సో ఈ జేఏసీలో మన సిపిఐ పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు ఇతర రాష్ట్రాలతోటి పోల్చి చూస్తేమనంటే అంతగా పెరగవు. చేయబట్టి ఏంటిదనంటే దీనివల్ల నిధుల కేటాయింపులో కానీ, లేకపోతే సంక్షేమ పథకాల్లో కానీ, లేకపోతే ప్రజలకు చెందాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ వారికి న్యాయం జరగకపోవచ్చు అనే అభిప్రాయం ఉన్నది. అందువల్లనే కేరళకు సంబంధించిన వాళ్ళు కానీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు, ఈ మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. దీనివలన ఒక రకమైనటువంటి అన్యాయం జరగవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని చేసినారు. అందుగురించి తమిళనాడులో ఆ రకమైనటువంటి ప్రయత్నం జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు అఖిలపక్షాన్ని పిలిచి ఆ రాష్ట్ర స్థాయిలో చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కర్ణాటకలో ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఉన్నారు. అందువల్ల ఏంటంటే సిపిఐ ఈ అన్ని అభిప్రాయాలను, సిపిఐ అంటే ఇది ఒక జాతీయ పార్టీ, దాంట్లో దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమం అనేటువంటి తేడాతోటి చేయబట్టి ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా న్యాయం జరిగేటువంటి పద్ధతులు ఆలోచించేటందుకు రేపు జాతీయ స్థాయిలో జరిగేటువంటి రాష్ట్ర సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.